కోడలు ఇంట్లో ఉండే వస్తువులన్నీ శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంతలో అత్తయ్య సరళ అక్కడికి వచ్చి, ఏంటి ఎప్పుడు లేనిది కొత్తగా సామాన్లు శుభ్రం చేస్తున్నావు? ఇలాంటి సంఘటన చూసినప్పుడే థాయిలాండ్లో వచ్చిన భూకంపం ఇండియాలో వస్తుందేమోనని భయం వేస్తుంటుంది. అదేంటత్తయ్య అలా అంటారు? మీరే కదా ఈ ఇంటిని నా సొంత ఇంటిలా చూసుకోమన్నారు. అందుకే ఇంటిని 5 స్టార్ హోటల్ లాగా మార్చేశాను. ఆ ఫ్రిడ్జ్ చూస్తే తెలిసిపోతుంది నీ 5 స్టార్ హోటల్ వాడకం. ఏదో పురావస్తు సేకరణలో బయటపడ్డ వింత వస్తులా ఉందది. ఆ మాటతో ప్రియాకి కోపం వచ్చింది. అత్తగారి వెటకారం బాగా ఎక్కువైనట్టు అనిపించింది. సర్లే అత్తగారు, వస్తువుదేముంది, శుభ్రం చేసుకుంటే మారిపోతుంది. కానీ మీరు చేసిన పచ్చళ్ళు మాత్రం సూపర్. 2022లో పెట్టిన ఊరగాయను 2025 వరకు వాడుతున్నారు. అది తిని మామయ్య గారు ఎన్నిసార్లు హాస్పిటల్ పాలయ్యారో మాకు మాత్రమే తెలుసు. ఆ మాటతో సరళకి కోపం వచ్చేసింది. ఎవరైనా సరళ ఇంటి విషయంలో వెటకారం చేస్తే అస్సలు తట్టుకోలేదు. దాంతో ముఖం చిట్లించి, ఏంటే నిన్నగాక మొన్నొచ్చి నా వంటల్ని హేళన చేస్తున్నావా? 20 ఏళ్లుగా ఈ వంటలు తినే మీ ఆయన మా ఆయన చాలా హెల్తీగా ఉన్నారు తెలుసా? అదేంటి మరి, నేను ఇంటికి వచ్చాకే ఇంటికి కల వచ్చిందని, ఇంట్లో వాళ్ళు హెల్దీగా ఉన్నారని చాలా మంది నాతో అన్నారు. ఏంటి నువ్వు వచ్చాక ఈ ఇంటికి కల వచ్చిందా? అంతకు ముందేమైనా బూత్ బంగ్లాలో ఉందా ఏంటి? ఈ ఇంటికి కల నేనొచ్చినప్పుడే వచ్చేసింది. కొత్తగా మళ్ళీ రావడం ఏంటి? ఇలా మనలో మనం గొడవ పడటం ఎందుకు? ఇవాల్టి నుండి మనం ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుందాం. అప్పుడు వాళ్లే ఈ ఇంటికి యువరాణెవరని గుర్తిస్తారు. ఎవరు యువరాణైతే వాళ్ల మాట పాటించాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పావు. నేను అదే అనుకుంటున్నా. అయినా నీలాంటి దాంతో పోటీ పడటం నాకు కొంచెం చిన్నతనంగానే ఉంది గాని నీ పొగరు అనచాలి కాబట్టి ఈ పోటీకి ఒప్పుకుంటున్నా. కాని మన ఇద్దరి మధ్య ఇలాంటి ఒక పోటీ ఉందని ఇంట్లో ఎవ్వరికి తెలియకూడదు. ఇంతలో మామగారైన సుబ్బారావు అక్కడికి వచ్చాడు. అరే, కొంచెం సేపు ప్రశాంతంగా టీవీ చూద్దామంటే మీ మాటలే వినిపిస్తున్నాయి. ఏంటి మీ గొడవ? మీలాంటి వాళ్ల వల్లే అత్త కోడళ్ళంటే టామ్ అండ్ జెర్రీ ఫన్ అయిపోయింది. మేమేదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే మీరు దాన్ని గొడవలా చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి ప్రశాంతంగా టీవీ చూసుకోండి. ఆ మాటతో సుబ్బారావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, రేపిద్దరం వంట చేద్దాం. ఎవరి వంట బాగుంటుందో చూసుకుందాం. సరే, పోటీకి నేను సిద్ధమత్తయ్యా. తర్వాత రోజు సరళ ఎంతో కష్టపడి సాంబార్, ఆకుకూర ఇంకా పులిహోర రెడీ చేసింది. అబ్బా, వాసన చూస్తుంటే నాకే నోరూరిపోతుంది. వెజిటేరియన్ ఫుడ్ చేయడంలో నాకు నేనే సాటి. మరోవైపు కోడలు ప్రియ సింపుల్గా ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. డైనింగ్ టేబుల్లో కూర్చుని ఉన్నారు సుబ్బారావు ఇంకా మనవడు పప్పు. ఏంట్రా పప్పు, ఈరోజు మీ నాన్నమ్మ మీ మమ్మీ పోటీపడి వంటలు చేసుకొచ్చారు. ఈరోజు భోజనం ఎలా ఉండబోతుందో ఏమో. ఆయన మా అబ్బాయి ఉన్నప్పుడు ఈ వంటలు చేసి ఉండాల్సిందే. వాడికి నేను చేసే సాంబార్ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా నన్ను మెచ్చుకొని ఉండేవాడు. వీళ్ళ వాలకం చూస్తుంటే ఈరోజు మీరు ఉపవాసం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని నాకు అనిపిస్తుంది తాతయ్య. నోర్ముయ్యిరా బడుద్దాయి. నీకోసం ఎంతో రుచికరమైన పులిహోర చేసుకొచ్చా. దీంతో పండగ చేసుకో. సరే నాన్నమ్మ, నువ్వెలా చెప్తే అలా. ఏమండి, మీకిష్టమైన సాంబారు, ఆకుకూర పప్పు చేశాను అని సుబ్బారావు ప్లేట్లో భోజనం వడ్డించింది సరళ. మామయ్య గారు ఎప్పుడు వెజిటేరియన్ ఏం తింటారు, కానీ ఇదిగోండి, నేను చేసిన బిర్యానీని టేస్ట్ చేయండి. మంచి హుషారొస్తుంది. మట్టిలో తిరిగే కోళ్లు, ఆకులు తినే మేకలు తింటే హుషారొస్తుందా? కబుర్లు చెప్పకు. అవునా? సరే అయితే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి మామయ్య. పులి హుషారుగా ఉంటుందా, ఏనుగు హుషారుగా ఉంటుందా? ఇందులో డౌట్ ఏముంది? పులి హుషారుగా ఉంటుంది. చూసారా, నాన్ వెజ్ తినే పులి హుషారుగా ఉంటుంది. అదే ఆకులు తినే ఏనుగు బద్ధకంగా ఉంటుంది. కాబట్టి మామయ్య గారు, మీరు ఇవాళ బిర్యానీ తినండి. ఇది ఫోన్లో ఏవో రీల్స్ చూసి నన్నే డామినేట్ చేయాలని చూస్తుంది. దీని వంటతోనే దెబ్బతీయాలి. వీళ్ళిద్దరి మధ్య ఏదో పోటీ నడుస్తున్నట్టుంది. మనం ఏకపక్షంగా ఉన్నామంటే రేపటి నుండి కాఫీ టీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే ఆచితూచి అడుగు వేయాలి. సుబ్బారావు 2 ప్లేట్ల భోజనం చూసి, ఒకటేమో ఆరోగ్యం, ఇంకొకటేమో శక్తి, 2 బాగున్నాయి అని హడావిడిగా
తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఏంటో ఈయన ప్రసాదం తిన్నట్టు ఒక్క ముద్ద తిని వెళ్ళిపోయాడు. నేనేమో ఇంత చేశాను. అందుకే మా అబ్బాయి ఉన్నప్పుడు చేసుంటే చాలా బాగుండేది. సరేలే, నేనైనా తింటాను అని అనుకొని అత్తాకోడలిద్దరూ వాళ్ళు చేసిన వంట వాళ్లే తినాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో పప్పు బాగా ఆలోచించి, మీరు చేసుకున్న వంటలు మీరే తింటే అందులో కిక్కేముంది? ప్లేట్స్ మార్చుకోండి, అప్పుడు ఎవరు చేసిన వంట ఎలా ఉందో మీకే తెలిసిపోతుంది. పప్పు మాటలు విన్న వాళ్ళిద్దరూ ప్లేట్స్ మార్చుకొని భోజనం చేశారు. భోజనం సగంలో ఉండగానే ఇద్దరూ నోర్లు పట్టుకుని పక్కకి పరుగులు తీశారు. కొంత సమయం తర్వాత అత్తాకోడళ్ళిద్దరూ బాగా అలసిపోయి మంచానికి చెరోవైపు పడిపోయారు. ఆ దిక్కుమాలిన బిర్యానీలో ఏం కలిపావే? అది తిన్నప్పటినుంచి కడుపులో దిప్పేస్తుంది. ఇప్పటికే 4 సార్లు బాత్రూమ్ సైడ్ వెళ్లాల్సొచ్చింది. వంట రాకపోతే నేర్చుకోవచ్చు కదా. ఎప్పుడు తినని బిర్యానీ తింటే ఇలాగే ఉంటుంది. మీరు బిర్యానీ పవర్ తట్టుకోలేకపోయారు. అదే నేను తినుంటే ఏం జరుగుండదు. అది పక్కన పెడితే మీరు చేసిన ఆకుకూర ఏ ఆకుతో చేశారు? అలాంటి ఆకు నేను ఇంతవరకు చూడలేదత్తయ్యా. అది తిన్నప్పటినుంచి ఇప్పటి వరకు 4 సార్లు వామిటింగ్స్ అయ్యాయి. బాబోయ్, పేగులు బయటపడిపోయేలా ఉన్నాయి. అది సరే గాని నువ్వు నేనంటే ఏదలో తట్టుకున్నాం. మన ఇద్దరి వంటలు కలిపి తిన్న మీ మామయ్య పరిస్థితి దలుచుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో రామా, అవును కదా. పాపం మావయ్య గారి పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఆయనకు సహాయం చేద్దామన్నా లేవలేని పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళిద్దరి మంచం పక్కన కుర్చీలో కూర్చున్న పప్పు, మా తాతయ్య మీకులాగా అమాయకుడు కాదు, ఆయన తెలివైనవాడు. అందుకే మీరు చేసినవి నోట్లో పెట్టుకుని పక్కకెళ్ళి ఉమ్మేశాడు. ఇప్పుడే బయట హోటల్ నుంచి మంచిగా పార్సల్ తెచ్చుకొని నేను తాతయ్య హాయిగా తిన్నాం. ఇప్పుడు అర్థమైంది ఇన్ని సంవత్సరాలైనా మావయ్య గారు ఇంత హెల్దీగా ఎలా ఉన్నారా అని. ఆయన తెలివితేటలే ఆయన ప్రాణాలను కాపాడేస్తూ ఉన్నాయి. అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు. నా వంట వల్ల మా ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు కొత్తగా నీ బిర్యానీలు తిని ఈ పరిస్థితికొచ్చాను. ఆ తర్వాత రోజు అత్తాకోడలిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. నిన్న జరిగిన పోటీ కొన్ని అవాంతర సంఘటనల వల్ల ఇబ్బందికరంగా ముగిసింది. కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రయత్నం చేద్దామా? వద్దత్తయ్య, నిన్న జరిగిన దానికే ఇంకా కోలుకోలేదు. మళ్ళీ మంచాన పడటం ఇష్టం లేదు. ఈరోజు వేరే పోటీ పెట్టుకుందాం. మావయ్య గారు బయటికెళ్లారు. ఆయన ఇంటికి వచ్చే లోపల ఇంటిని శుభ్రం చేసి చూపిద్దాం. ఫ్లోర్లు, సోఫాలు నేను శుభ్రం చేస్తాను. పాత్రలు, సామాన్లు మీరు కడగండి. ఏవి బాగా శుభ్రంగా ఉంటే వాళ్లే గెలిచినట్టు. ఈ పోటీ నాకు నచ్చింది. శుభ్రతలో నన్ను గొట్టేవాళ్లే లేరు. ఈరోజు చూపిస్తా నా తడాకా ఏంటో. నిన్న కూడా ఇలాగే అన్నారు. ఏమైంది? మీరు చూపించిన తడాకాకి నేను మంచాన పడ్డాను. కొంచెంలో మామయ్య గారు మిస్ అయిపోయారు. అనవసరమైన వాగుడు పక్కన పెట్టి వెళ్ళి చేయాల్సిన పనిచూడు. ఫ్లోరింగ్ అంటే హాల్ మాత్రమే కాదు, అన్ని రూమ్లు చేయాల్సి ఉంటుంది. అది మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదత్తయ్యా. నేను మొత్తం ఫ్లోర్ని చిటికెలో శుభ్రం చేసేస్తాను. అలెక్సా, ఆర్ యు రెడీ? అని తన పక్కన ఉన్న వాక్యూమ్ క్లీనర్ని చేతులు తీసుకుంది. దాన్ని చూసిన వెంటనే సరళకి కొంచెం భయం కలిగింది. వాక్యూమ్ క్లీనర్తో ఎంత పనైనా చాలా సులభంగా చేసేయచ్చు అని సరళ నమ్మకం. ఈ అలెక్సా కేవలం బొమ్మ మాత్రమే. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇదొక కాఫీ పెట్టగలదా? లేదు కదా. అదే నేను పెట్టగలను. ఒక మంచి కాఫీ ఇస్తాను, తాగి పని స్టార్ట్ చేసుకుందాం. మీరు పెట్టిస్తానంటే నాకేంటి, హ్యాపీగా తాగుతా. అత్తగారు కాఫీ పెడతాను అని చెప్పిన వెంటనే ప్రియా రిలాక్స్డ్గా వెళ్ళి సోఫాలో కూర్చుంది. సరళ వెంటనే వాక్యూమ్ క్లీనర్కి ఉన్న బ్యాటరీస్ పీకేసి లోపలున్న 2 వైర్లు కట్ చేసి పడేసింది. అత్తయ్యకి సడన్ గా నా మీద ఇంత ప్రేమెందుకు కలిగింది? సరళ మీద అనుమానం వచ్చిన ప్రియా దొంగచాటుగా సరళని గమనించింది. ఆమె వాక్యూమ్ క్లీనర్ పాడు చేయడం ప్రియా చూసేసింది. ఎంతకు తెగించావత్తయ్య? ఉండు, నీ పని చెప్తాను. ప్రియా స్టోర్ రూంలోకెళ్ళి అక్కడున్న పూజ సామాన్లు, పెద్ద పెద్ద వంట పాత్రలు, ఇంకా అటక మీద ఉన్న పాత సామాన్లన్నీ తీసి పెరట్లో వేసింది. అక్కడ చప్పుడు విన్న సరళ బయటకు వచ్చి చూసింది. ఏంటి ఇవన్నీ తీసి బయటేసావు? పాత సామాన్లకు అమ్మేస్తున్నావా ఏంది? మంచి పని చేస్తున్నావు. పండగలకి వీటిని శుభ్రం చేయాలంటే 2 పని వాళ్ళు ఎక్స్ట్రా అవుతున్నారు. వీటినిచ్చేసి కొత్త వస్తువులు కొనుక్కుందాం. ప్రియమైన అత్తగారు, ఈ సామాన్లు అమ్మడానికి తీయలేదు. వీటిని కూడా మీరే శుభ్రం చేయాలి.
ఏంది ఇవన్నీ నేను శుభ్రం చేయాలనా? ఇది ముందు చెప్పలేదుగా. అవును మరి, వంటగదిలో ఉండే 4 పాత్రలు కడిగేసి నా మీద గెలుద్దామనుకున్నారా? పోటీ అంటే పోటీనే. ఇంట్లో ఉండే ప్రతి పాత్ర శుభ్రం చేయాల్సిందే. ఇప్పుడు దీంతో వాదన పెట్టుకుంటే నేను పని చేయలేక గొడవబడినట్టు అయిపోతుంది. అయిందేదో అయింది, ఏదో ఒక రకంగా గడిగేద్దాం. అయినా దాని వాక్యూమ్ క్లీనర్ పాడైపోయిందిగా. ఖచ్చితంగా కోడలి పిల్ల ఇల్లు మొత్తం శుభ్రం చేయలేదు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. మీకెంత ధైర్యం ఉంటే నా వాక్యూమ్ క్లీనర్ని పాడు చేస్తారు? ఇవన్నీ కడిగేసరికి మీ తిక్క తీరుతుంది. నేను ఏదోలా ఇల్లు మొత్తం తొందరగా శుభ్రం చేసేయాలి. ఇలా చూడు, ఇల్లు గడగమన్నాను కదా అని ఒక్క చిన్న మరక కనిపించినా నువ్వు ఓడిపోయినట్టే. జాగ్రత్త. నా సంగతి పక్కన పెట్టండి. మీరు పాత్రలు మెరిసిపోయేలా కడగాలి. ఎక్కువ ఉన్నాయి కదా అని పైపైన నీళ్లు చల్లివ్వకండి. అద్దం బదులు గిన్నెలో ముఖం చూసే విధంగా ఉండాలి. ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ పనిచేయడం మొదలుపెట్టారు. ప్రియా వాక్యూమ్ క్లీనర్ని సరిచేయడానికి ఎంతగానో ప్రయత్నించింది. సమయం వేస్ట్ అవ్వడం తప్ప అది పనిచేయలేదు. ఈ ముసలినక్క ఇంత పని చేస్తుందని అనుకోలేదు. ఎంత ప్రయత్నించినా సమస్య ఎక్కడుందో అర్థం కావటం లేదు. సరే, దీన్ని పట్టుకొని కూర్చుంటే టైం వేస్ట్ అవ్వడం తప్ప ఇంకేం లేదు. ఏదో ఒక విధంగా ముందు ఇల్లు సోఫాలు శుభ్రం చేయాలి. అయ్యో, ఏంటి ఈ పాత్రలు? ఎంత రుద్ది గడిగినా జిడ్డు పోవటం లేదు. చాలా రోజులుగా స్టోర్ రూమ్లోనే ఉండటం వల్ల ఇలా తయారయ్యాయనుకుంటా. ఏదేమైనా వీటన్నింటినీ శుభ్రం చేసి నేనే ఇంటికి మహారాణినవ్వాలి. ఒక మంచి టెంకాయ పీచి తీసుకుని దానికి సబ్బు బాగా పట్టించి పాత్రలు కడగటం మొదలుపెట్టింది సరళ. మరోవైపు ప్రియ అష్టకష్టాలు పడి సగం ఇంటిని శుభ్రం చేసింది. అప్పటికే తన చేతులు కందిపోయి ఎర్రగా మారిపోయాయి. ఆమె వాళ్ళ అత్త సరళ వైపు చూసింది. వామ్మో, ఏంటి ముసల్ది తగ్గేలా కనిపించటం లేదు. చేతులు నొప్పి పెడుతున్నాయని నేను మధ్యలో ఆపేస్తే ఖచ్చితంగా ఓడిపోతాను. ఈ ఒక్కరోజు కష్టపడితే మిగతా రోజులు సుఖంగా ఉండొచ్చు అని అనుకుని బూజు దులపడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం భోజన సమయం అయ్యేటప్పటికీ అత్తాకోడళ్ళిద్దరూ బాగా అలసిపోయి సోఫాలో చెరోవైపు పడిపోయారు. ఇల్లు సగం మాత్రమే శుభ్రమైంది. ఇక బయట చాలా పాత్రలు అలాగే ఉండిపోయాయి. అత్తాకోడళ్ళకి చేతులు కాళ్ళు పట్టేసి కదల్లేని పరిస్థితిలో ఉన్నారు. ఇంతలో సుబ్బరావు పప్పుని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. అరే పప్పు, మనం మర్చిపోయి ఏదైనా బూత్ బంగ్లాలోకి వచ్చేసామే ఏంటి? ఇల్లు ఇంత గందరగోళంగా ఉంది. లేదు తాతయ్య, ఇది మన ఇల్లే. అదిగో అక్కడ చూడు, మమ్మీ నాన్నమ్మ ఇద్దరూ నిన్నటి ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకున్నట్లు లేరు. వీళ్ళ వాలకం చూస్తుంటే భోజనం కూడా చేసినట్లేదు. మనకి ఈరోజు కూడా హోటల్ భోజనమే గతి. నేను వెళ్ళి ఒక పార్సల్ తీసుకొస్తాను. మావయ్య గారు, ఏమీ అనుకోకపోతే నాకు కూడా ఒక పార్సల్. ఏమండి, నాకు కూడా ఒక పార్సల్ తీసుకురండి. ఛీ, మీ మోకాలు మండ. మీ వంట మీరు వండుకోలేరు కానీ ఇంటికి మహారాణి అవ్వాలనుకుంటున్నారా? ఆ మాటతో అత్తాకోడలిద్దరూ అవాక్కై ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. అయినా మా మధ్య జరిగిన ఈ విషయం మీకెలా తెలిసింది? మీరు మనసులో అనుకుంటేనే 3 ఊర్లకి వినిపిస్తుంది. ఇక దీని మీద డిస్కషన్ పెట్టారు. దాంతో డీజే కొట్టినట్టు నా చెవిలో తూట్లు పడేలా వినిపించింది. ఇంటికి యువరాణి అవ్వడం కాదు, ముందు భర్తకు మంచి ఇల్లాలుగా శుభ్రంగా వండి పెట్టి మంచి పేరు తెచ్చుకోండి.